విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సుపై పవన్ కళ్యాణ్ మౌనం వ్యూహాత్మక లేక అసంతృప్తి వ్యక్తీకరణ? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విశాఖ వేదికగా 2 రోజుల పాటు ప్రభుత్వం పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తే సమ్మిట్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవటం, దాని గురించి కనీసం స్పందించకపోవటం చర్చకు దారితీస్తోంది. ఈ నెల 14, 15వ తేదీల్లో విశాఖలో కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు ప్రముఖ పారిశ్రామికవేత్త కరణ్ అదానీ తప్పితే మిగతా దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఎవరూ హాజరు కాలేదు. ఆఖరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సదస్సుకు రాలేదు. రాకపోయినా పర్వాలేదు, కనీసం దాని గురించి సోషల్ మీడియాలో స్పందన కూడా తెలపలేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమం గురించి డిప్యూటీ సీఎం లాంటి వారు ఏదో రకంగా స్పందిస్తారు. ఆ పని కూడా పవన్ కళ్యాణ్ చేయలేదు. విశాఖ పెట్టుబడుల సదస్సుపై పవన్ కళ్యాణ్ కనీసం మాట్లాడకపోవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. లక్షల కోట్ల రూపాయలు, వేలాదిగా ఉద్యోగాలు వచ్చాయని ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ బీభత్సంగా ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉంటే, పవన్ కళ్యాణ్ మాత్రం మౌనంగా ఉండడం దేనికి సూచన అనే చర్చ జరుగుతోంది. ఆయనేమైనా మౌనవ్రతంలో ఉన్నారా అంటే అదీ లేదు. విశాఖ వేదికగా పెట్టుబడుల సదస్సు జరుగుతున్న తరుణంలోనే అనేక అంశాలపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ సదస్సు గురించి కనీసం సోషల్ మీడియాలో కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచకపోవడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. పవన్ కళ్యాణ్ మౌనం అనేక అనుమానాలకు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అట్టర్ ఫ్లాప్ అయిన సదస్సు గురించి మాట్లాడకపోవడమే మంచిదని ఆయన అనుకుంటున్నారా, లేదా మరొక కారణమేదైనా ఉందా అనే అనుమానాన్ని కూటమి పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు. లులు గ్రూప్ తో ఏపీ సర్కార్ చేసుకోవాలనుకున్న ఒప్పందాలపై గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా అభ్యంతరం తెలిపినా సరే, ఆ లులు ప్రాజెక్టులకు సంబంధించి సీఎం చంద్రబాబు విశాఖ సదస్సులో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. పవన్ మాటంటే లెక్కలేదన్న సందేశాన్ని గట్టిగా పంపారు. పవన్ ఎన్ని అభ్యంతరాలు తెలిపినా చివరికి ఆయన తాము చెప్పినట్టుగా తలాడిస్తారన్న నమ్మకంతో లులు గ్రూప్తో చంద్రబాబు ఎంఓయూలు కుదుర్చుకున్నారని కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాబు, లోకేష్ తీరు పట్ల పవన్ ఆగ్రహంగా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విమర్శల నేపథ్యంలో పవన్ స్పందిస్తారా, లేకపోతే లులు మాల్, చంద్రబాబుల ఒప్పందానికి సెట్ అయిపోతారా అనేది తేలాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.